హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బాబుకు తలనొప్పిగా మారిన పవన్. ఏపీ స్టేట్ సీఎంకు తలనొప్పిగా మారిన డిప్యూటీ సీఎం దత్తపుత్రుడు కదా. ఇప్పుడు అనిపిస్తుందా తలనొప్పి అని? ముందుంది ముసళ్ళ పండగ వస్తుంది, ముసళ్ళ పండగ వస్తుందని పాపం చంద్రబాబు నాయుడు కల్లో అనుకోలేదు, కల్లో కూడా ఊహించుకోలేదు కదా. నీ కొడుకులాగానే ఇన్నోసెంట్గా ఉంటాడు పవన్ కళ్యాణ్, అన్న పని ఏదో తను చూసుకుంటాడు, ఏదన్నా ఎవరన్నా అంటే కూడా 10 మాటలు అంటే 2 మాటలు సమాధానం ఇచ్చి ఊరుకుంటాడు నా కొడుకు, అదే లోకేష్ అనుకున్నావు కదా. అట్లే ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? లోకేష్ అవుతాడు కదా. సొంత పుత్రులు వేరు, దత్తపుత్రులు వేరు. దత్తపుత్రులు ఇలాగే ఉంటారు, రఫ్ అండ్ టఫ్గా. సొంత వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు. అది అంటే దత్తపుత్రుడు అంటే పవన్కి కోపం వస్తుంది. డిప్యూటీ సీఎం, డీసీఎం, రోజుకొక వివాదం, రోజుకొక తలనొప్పి, నెలకొక వివాదం సృష్టించే డీసీఎం ఎప్పుడు ఏదో ఒకటి దుమారం రేపుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయన చేయడు, ఆయన చేసేవి పబ్లిక్ సోషల్ మీడియాలో పెట్టి ఇంకా ఎవరి పని వాళ్ళది రీల్స్ పెట్టుకుంటే చాలామంది చూస్తారు కదా. అవి బాగా సక్సెస్ అయినాయి అనుకో, కొంచెం టాక్ బాగుంటుంది కదా. మొన్నటి వరకు అఘోరి కదా, అట్లా ఈయన రోజుకొక తలనొప్పి, నెలకొక వివాదం సృష్టిస్తూ ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారిందంట. అదే చంద్రబాబు నాయుడు వాపోతున్నాడు కదా, బాధపడుతున్నారు కదా, చెప్పలేక కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోవాలో ఆ బాధ తెలియక సతమతమైపోతున్నాడు. తలకు రోకలు చుట్టుకున్నట్టు ఉంది ఆయన వారం. ఇంతకుముందు ఏదో పాలిటిక్స్ నడుస్తుంటే అది ఏదో మామూలుగా ఉండేది ఆయనకు తలనొప్పి, అంటే ఒక్కరితోనే ఉండేది. అపోజిషన్ వాళ్ళు ఏదన్నా అంటేనే తలనొప్పి ఉండేది. ఇప్పుడు ఇంట్లో వాడే పెట్టే కుంపటి అన్నట్టు అలా ఉంది ఆ వారం. ఏదో మరి రైస్ ట్రాన్స్పోర్ట్ ఎగుమతి చేసే తప్పే ఉంది, దాన్ని పెద్ద దుమారం పెట్టి ఏదేదో కలెక్టర్లు చేయాల్సిన పని, కస్టమ్స్ అధికారులు చేయాల్సిన పని వాళ్ళు చేశారు, ఆల్రెడీ సీజ్ చేశారు. చేసిన దాన్ని మళ్ళీ చేయించాడు. అదొకటి. ఏదో ఒక వివాదం మీద పబ్లిక్లో కనిపించాలనే, లేకుంటే ఏంటో పవన్ కళ్యాణ్ ఉద్దేశం అర్థం కావట్లేదు. డైలీ యాక్టివ్గా ఉండాలా అని అనుకున్నాడా, ఇంకేమనుకున్నాడో పవన్ కళ్యాణ్. మొన్న ఏదో బీజేపీ పార్టీ నుంచి క్యాన్వాస్ చేసి అక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎక్కడో వెళ్ళి అక్కడ ఆయన ఇది మోదీ విడిచిన బాణమంట పవన్ కళ్యాణ్. అబ్బో, ఈవీఎంల ద్వారా ఇక్కడ ఏపీలో గెలిచి కూటమి ప్రభుత్వంగా నిలబడి మరి అలాంటి ప్లానే కూడా చేసి అక్కడ కూడా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సోనియా గాంధీ ఏమంటుంది తెలుసా?
జగన్ కరెక్టు, జగన్ చెప్పిందే కరెక్టు, అదే బాటలో మనం వెళ్దాము అంటుంది. అదే బాట అంటే బ్యాలెట్ పేపర్స్ మీద ఓట్లు లెక్కిస్తారు కదా, మన ఓటు బ్యాలెట్ పేపర్ మీద అది స్టాంపుతో చేసి ఎవరికి వేయాల్సి ఉంటే దాని మీద సింబల్ వేస్తాం కదా, స్టాంప్ పేపర్ మీద ఐఎస్ఐ సింబల్ ఉండి ఉంటా, అది బ్యాలెట్ పేపర్. ఎలక్షన్స్ ఈసారి వస్తే అలాంటివే ప్రవేశపెట్టాలని నిర్మలా గారికి ఆయన ఒక ఆయన దీంట్లో రాజ్యసభ సభ్యుడు కదా, పార్లమెంట్ సభ్యుడు కదా, ఆయన ద్వారా సలహాలు ఇచ్చి ఆయన ద్వారా చెప్పిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్తున్నారు జగన్ బాటలోనే నడవాలి మనం కూడా, జగన్నే చెప్పింది కరెక్టు, నిజమే. మరి ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ రిజల్ట్ ఎలక్షన్స్ వేయించడం అనేది అది రాంగ్ ప్రాసెస్. ఒకసారి కరెంటు పోయిందనుకో, అంటే పోకుండా ఆల్రెడీ పెడతారులే కానీ కరెంటుది టెంపరవరీ కదా. ఇట్లయితే బ్యాలెట్ పేపర్ల మీద ఎలక్షన్స్ అయితే బాగుంటాయి కదా. మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇంతకుముందు ఎట్లా చేస్తున్నారో అట్లనే చేయాలని సోనియా గాంధీ ఈ మధ్య ఒక చర్చలో అన్నారు. అట్లయితే బాగానే ఉండేది. ఎక్కడికన్నా ఎలక్షన్స్ జరుగుతుంటే క్యాన్వాస్కి వెళ్తాము. ఒక విఐపి లెవెల్లో క్యాన్వాస్ ఉంటుంది, కామన్ మ్యాన్ లెవెల్లో క్యాన్వాస్ ఉంటుంది, ఇంకా అట్లా ఉంటుంది. అట్లా ఎక్కువ క్యాన్వాస్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళి వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ కొందరికి ఉంటుంది, క్యాన్వాస్ చాలా ఎలక్షన్లలో తిరగాలి, పబ్లిక్లో మనం కనిపించాలి అని కొందరికి ఉంటుంది. కొందరు పక్క వాళ్ళ ఇమేజ్ని పొందాలి, వాళ్ళ ద్వారా మనకి ఏదన్నా పనులు అవుతాయి అన్నట్టు కొందరికి ఉంటుంది. కొందరికి నేను ఎదగాలి, పబ్లిక్లో కనిపిస్తే నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడిని కదా, ఇంకా నాకు ప్రమోషన్స్ వస్తాయి, ఇంకా బాగా గుర్తింపు వస్తుంది అని కొందరికి ఉంటుంది. అట్లా మన పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ తరఫు నుంచి అక్కడ వెళ్ళి క్యాన్వాస్ చేశాడు, ఒక కార్యకర్తలాగానే క్యాన్వాస్ చేశాడు. అలా క్యాన్వాస్ చేసిన ప్రతి వాళ్ళు నేషనల్ లీడర్ అయిపోతారా? అదే అంటున్నారు కదా, ఈ మధ్య సోషల్ మీడియాలో అంటున్నారు కదా, నేషనల్ లీడర్ అవార్డు రావాలి పవన్ కళ్యాణ్కు. అట్లా ప్రతి వాళ్ళు వేసుకొని క్యాన్వాస్కి వెళ్తారు. అందరు నేషనల్ లెవెల్ కార్యకర్తలు అయిపోతారా? నేషనల్ లెవెల్ లీడర్స్ అయిపోతారా? నరేంద్ర మోదీ, జగన్, టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏదో సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు, అంతేగాని అట్లాంటి బాణాలన్నీ మోదీ వేసిన బాణం అన్నారు కదా, అట్లాంటి బాణాలన్నీ పైకి పోయి ఉండవు, అట్లనే కింద పడిపోవాల్సిందే. ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. ఆయన ఏదో క్యాన్వాస్ చేసిందని నేషనల్ లీడర్ అవార్డు ఇవ్వాలన్నట్టు మాట్లాడింది. అట్లేం కాదు. అట్లంటే ప్రతి కార్యకర్త డబ్బులు తీసుకొని ఏ పార్టీకి వాళ్ళు పిలిస్తే ఆ పార్టీ వాళ్ళ తరఫున ఎగేసుకొని పోతాం, అందరం అంతే. ఈరోజు ఈ పార్టీ వాళ్ళు 500 ఇచ్చి క్యాన్వాస్ దీనికి రాండి అంటే వెళ్ళిపోవడమే. డైలీ ఒకరికి ఉండదు, 10 రోజులు ఇక్కడ వెళ్తే ఇంకా 10 రోజులు వేరే పార్టీలోకి వెళ్తారు. ఓటు ఎవరికి వేసారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ అంతరాత్మకు. బ్యాలెట్ పేపర్ మీద వెళ్ళి ఆ సింబల్స్ చూసేంత వరకు అక్కడికి వెళ్ళినాక మనిషి సైకాలజీ ఎవరు చెప్పలేరు. ఎవరిది వాళ్ళకే సెల్ఫ్ కాన్ఫిడెంటే ఉండదు. ఇంకా ఆయనకు క్యాన్వాస్ చేసినందుకు ఒక హీరో ఒకప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా ఎలక్షన్స్లో 2014-19లో చంద్రబాబు నాయుడిని ఎన్ని చివాట్లు పెట్టాడు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టాడు. పెన్షన్ ఇచ్చి ఇంటికి పంపించాలని కూడా అన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు. మొన్న ఏదో జైల్లో ఉన్నందుకు పరామర్శించి నేను మీకు సపోర్ట్ ఇస్తానులే అన్నందుకు చంద్రబాబు నాయుడు సరేలే నువ్వు నాకు పుత్రుని లాంటివి, కొడుకు లాంటివి అని కలుపుకున్నందుకు నువ్వు గెలిచావు
అంతేగాని 20 సీట్లకే నీకు డిప్యూటీ సీఎం హోదా ఏం రాదు. జాలితో ఇచ్చింది అది, జాలితో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని నీకుగా నువ్వేమి గెలిచి డిప్యూటీ సీఎం కాలేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, నెలకు ఒక వివాదం, రోజుకొక తలనొప్పి ఈ పవన్తో అని. నేనన్నమాట కాదు, చంద్రబాబు నాయుడే సోషల్ మీడియాలో అంటూ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అది ఆయన చెప్పిన మాట చూసుకో పవన్ కళ్యాణ్. అంటే నువ్వు ఇంతకుముందే చెప్పావు సినిమా డైలాగులలో ఏమని, నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కే ఉండదండి. అలా తెలియదేమో పాపం, సినిమాలు చూడడేమో చంద్రబాబు నాయుడు. చూపించాలి, మీ సినిమాలు చూపించాలి పర్ఫెక్ట్గా, కరెక్ట్గా మీ సినిమాలే చూపించాలి. నీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా పవన్ కళ్యాణ్? గంగాధర్ రాంబాబు నుంచి నువ్వు పొలిటికల్గా నీ ప్రస్థానం మొదలైంది. చంద్రబాబు నాయుడు తెలియదు కదా, సినిమాలు చూడు కదా, చూపించాలి అడప అప్పుడప్పుడు, అప్పుడు తెలుస్తుంది నీ క్యారెక్టర్ ఏంటి, నీ సత్తా ఏంటి, నువ్వు ఎంత మగధీర అనకూడదులే, ధీరా అని ఆయన రామ్ చరణ్. ఇంకా ఏ పేర్లు పెట్టినా వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి. నువ్వు పొలిటికల్గా ఎంత పర్ఫెక్ట్ పర్సన్వో నీ సినిమాలు చూపిస్తే తెలుస్తుంది. స్టార్టింగ్ సినిమా నుంచి చూపించండి ఎవరైనా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ సినిమాలు. గంగతో రాంబాబు నుంచి చూపిస్తే, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆ సినిమా స్టార్టింగ్ నీ ప్రస్థానం అప్పుడు మొదలైంది. నీ మైండ్లో పొలిటికల్గా నేను నిలబడాలి. అప్పటికి మీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి తీసేసినట్టున్నాడు. తర్వాతనే ఆ మూవీ. సరే, ఏదైతేనే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు చూడాలి మీ సినిమాలు, అప్పుడు తెలుస్తుంది మీ గురించి. అప్పుడు చెప్పడు అనమాట, ఏమని నెలకొక గొడవ, రోజుకొక తలనొప్పి అని చెప్పడు. అలా చంద్రబాబు నాయుడు చెప్పినందుకే మన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఆ మాటలు.